మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 10వ తరగతి 2వ పాఠం తెలుగు బతుకు గంప అనే పాఠానికి సంబంధించిన చదవండి, ఆలోచించి చెప్పండి, ఉద్దేశం, రచయిత్రి పరిచయం, ప్రక్రియ ఈ అంశాల గురించి తెలుసుకుందాం. పాఠం పేరు బతుకు గంప. రచయిత్రి ఎవరు? మూలింటి చంద్రకళ అనే ఆవిడ రచించారనమాట ఈ పాఠాన్ని. చదవండి, ఆలోచించి చెప్పండి. చూడండి, దీంట్లో 1884 సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఇక్కడ మా నాయనగారు, నా జీవితం అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? మనకి కింద ఉంది చూడండి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీద పడింది. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోతే కుటుంబాన్ని పోషించే భారం అంతా కూడా వారి తల్లిగారి మీద పడింది. ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి. కొరత పడిపోవటం అంటే ఏంటి? ఎలాంటి జీవనోపాధి కూడా కనిపించటం లేదన్నమాట. మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయింది. భవిష్యత్తు, అరే కుటుంబ భవిష్యత్తు ఏమవుతుంది, వీళ్ళని నేను ఎలా పోషించాలి, నాకు ఏ ఆధారము లేదు అనేటటువంటి ఆతృత ఎక్కువైందిట. మా మేనమామలపై ఆధారపడటం ఇష్టం లేదు. మేనమామలు అంటే తెలుసు కదా, అమ్మ తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ మేనమామలు అవుతారనమాట. అలా వాళ్ళ మీద ఆధారపడటం ఇష్టం లేదు. ఇంగ్లీష్ చదువు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది. సంకల్పించుకోవటం అంటే ఏంటి? దృఢంగా గట్టిగా అనుకోవటం అనమాట. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నేను చేయాల్సిన పని చెయ్యాలి అనుకోవటమే సంకల్పం అనమాట. ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. చూడండి, ఒంగోలులో అంటే వాళ్ళ సొంత ఊరిలో హోటల్, పూర్వకాలం దీన్నే పూటకోళ్ళ ఇల్లు అని అనేవాళ్ళు అనమాట. ఆ హోటల్ పెట్టి ఆ వచ్చే ఆదాయంతో పిల్లలందరినీ చదివించాలి అని అనుకుందంట ఆవిడ. ఆ రోజుల్లో పూటకోళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు. చులకనగా అంటే ఏంటి? కొంచెం హీనంగా చూసేవాళ్ళు అనమాట. కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడటం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించటమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది. ఎలాగైనా సరే 4 కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం. చూడండి, ఎంత ఎదటివారి ముందు చెయ్యి చాచకుండా కష్టపడి సంపాదించి పిల్లల్ని పోషించుకోవాలి అనే నిర్ణయం ఎంత గొప్పదో కదా. ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఎవరు ఏది ఉచితంగా ఇస్తారా, మనం ఈరోజు గడిపేసుకుందామా అని అనుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లోనే ఆవిడ ఎవ్వరి మీద ఆధారపడకుండా తన స్వశక్తితోటి తన పిల్లల్ని చదివించుకుందనమాట. టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి కొంచెం చెప్పుకుందాం. ఈయన 1872 సంవత్సరం ఆగస్టు 23న ఇప్పుడున్నటువంటి ప్రకాశం జిల్లాలో వినోదరాయనిపాలెం అనే గ్రామంలో సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారన్నమాట. ఈయన న్యాయశాస్త్రం చదివి బారిస్టర్గా, అంటే లాయర్ అనమాట, బారిస్టర్గా ప్రసిద్ధి చెందినటువంటి తెలుగు వారిలో ప్రప్రథమునిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారినే చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వారి తుపాకీకి ఎదురు నిలిచి కాల్చండిరా అని చెప్పి తన గుండెని చూపించి వాళ్ళకే సవాల్ విసిరినటువంటి ఆంధ్రకేసరి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తన సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఆయన దాచుకోలేదు. అంతా ప్రజాసేవకే వినియోగించి చివరి దశలో, అంటే జీవితం చరమాంకంలో చాలా ఇబ్బందులు పడి వడదెబ్బ తగిలి, అది కూడా ఎందుకు, వేరే వాళ్ళని చూడటానికి వెళ్ళి ఈయనకి వడదెబ్బ తగిలి 1957 సంవత్సరం మే 20వ తారీఖున భాగ్యనగరంలో పరమపదించారన్నమాట. ఆయన జాతికి చేసినటువంటి సేవలకి కృతజ్ఞతగా ఒంగోలు జిల్లాకు ఉన్నటువంటి పేరుని 1972 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖున ప్రకాశం జిల్లాగా మార్చి ఆయన పట్ల కృతజ్ఞతని చాటుకున్నారు మన ప్రభుత్వం వాళ్ళు, మన తెలుగు ప్రజలు కూడా. చూడండి మరి ఎంతటి గొప్ప మనిషో, నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడు అనమాట. ఇక్కడ ప్రకాశం తల్లి గారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయంటే,
చాలా కుటుంబ భారాన్ని మోసేటటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆమె ఏం నిర్ణయించుకుంది? పూటకోళ్ళ ఇల్లు అంటే హోటల్ లాంటిది పెట్టుకుని తన బిడ్డల్ని కష్టపడి సంపాదించి పోషించుకోవాలి, చదువుకోవాలి అని చెప్పి చదివించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుందనమాట. పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి. ఏ తల్లిదండ్రులైనా సరే తన బిడ్డలు బాగుండాలి అని చెప్పి కష్టపడి, వారి కోసం కష్టపడి, వాళ్ళు ఎంత కష్టాన్నైనా భరించి పిల్లలకి కష్టం రాకూడదు అని చెప్పి ఏ తల్లిదండ్రులైనా సరే కష్టపడి వాళ్ళ బిడ్డల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మాత్రమే చూస్తారు. అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారి తల్లిగారైనటువంటి సుబ్బమ్మ గారు కూడా తన బిడ్డల్ని చక్కగా ఉన్నతంగా తీర్చిదిద్దిందనమాట. చూశారు కదా. ఈ పాఠంలో బతుకు గంప అనే పాఠంలో చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షికలో ప్రకాశం పంతులు గారి గురించిన పేర, దానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఉద్దేశం. మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ కష్టాలు ఉండవు, ఎప్పుడూ సుఖాలు ఉండవు అనమాట. అలా ఉంటాయన్నమాట. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. కష్టాలు వస్తే కుంగిపోవటం, మరి సుఖాలు వస్తే పొంగిపోవటం అలాంటివి పనికిరావన్నమాట. మనకి ఉన్నంతలో తృప్తిగా జీవించి తోటి వారికి మనకి చేతనైనంత సహాయాన్ని అందించాలి. చేయూతను అందించడం అంటే ఏంటి? సహాయం చేయటం. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. తర్వాత రచయిత్రి పరిచయం చూడండి. నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకొని, ఇక్కడ కథావస్తువు అంటే ఏ విషయం మీద అయితే కథలు రాస్తారో దాన్ని కథావస్తువు అని అంటారనమాట. ఈవిడ దేని మీద రాసింది? నిరుపేదల జీవితాలలో ఉన్నటువంటి వాస్తవాలని అంటే నిజాలని కథావస్తువుగా తీసుకొని రచనలు చేసిందనమాట మూలింటి చంద్రకళ గారు. ఈవిడ చిత్తూరు జిల్లా అరగొండ అనే గ్రామంలో జన్మించారు. రాజగోపాల్, విమలమ్మ వీరి తల్లిదండ్రులు అనమాట. భర్త అయినటువంటి రామకృష్ణ గారి సహకారంతో కథలు, కథానికలు రాశారు. అందులో ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ అనేవి ముఖ్యమైనటువంటివి. ఇంతేకాకుండా వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకి, మునిమాణిక్యం నరసింహారావు గారు రచించినటువంటి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు ఈవిడ. ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడింది. తర్వాత ప్రక్రియ కథానిక అన్నమాట. ఇది బతుకు గంప అనేది కథానిక ప్రక్రియ. తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. పర్యాయ పదాలు అంటే ఏంటి? ఒకే అర్థాన్ని ఇచ్చే రెండు పదాలు అనమాట. అలా మారిపోయాయిట. కథానిక అనేది వచన ప్రక్రియ అనమాట. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని కానీ లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కానీ కళాత్మకంగా అంటే మనకి రసానుభూతి కలిగేలాగా, అబ్బా బాగుంది అని అనిపించుకునేలాగా చిత్రిస్తుందన్నమాట. క్లుప్తత అనేది దీని ప్రధాన లక్షణం. క్లుప్తత అంటే ఏంటి? కొంచెంగా ప్రాధాన్యత గల అంశాలను చెప్పటం అన్నమాట. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం ఈ కథానికలో ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట. అర్థమైంది కదా. ప్రక్రియ కథానిక అన్నమాట. రచయిత్రి పరిచయం అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్.